Hi guys, today we are going to see the one spicy item it is used in our daily kitchen. If you have any idea, please stop video here and guess it and comment it. ఇదేంటంటే I started this growing this item with small piece. ఒక చిన్న పీస్తో స్టార్ట్ అయిందండి 4 years బ్యాక్. ఇప్పుడు ఇయర్లీ మోస్ట్లీ ఆల్మోస్ట్ ఒక 10 kgs 8 to 10 kgs మేమేమి అంటే అంత దానికోసం ఏమి మేము స్పెండ్ చేయకుండా జస్ట్ భూమిలో పెట్టేసి వాటర్ ఇస్తున్నాం అంతే. దానికే మాకు ఎంతొస్తుందంటే ఇది జస్ట్ 1 piece నేను నాటింది కూడా కాదు. జస్ట్ అక్కడ పడి అది అంచుకొని మొలిసింది. ఒకటే పీస్‌కి ఇదంతా వచ్చింది. ఇదేంటంటే చెప్పాలంటే అల్లం. మామిడికాయ అల్లం. అంటే మనకి మామిడికాయ అల్లం అంటే మామిడి అల్లం. మనకి పండుమిర్చి పచ్చడిలో వాటిల్లో యూజ్ చేస్తారు. అల్లంలానే ఉంటది. కానీ మనం డైలీ చికెన్ వాటిలో వాడుకునే అల్లం కాదు. చికెన్ కర్రీస్‌లో వాడేది కాదు. మనకి పచ్చళ్ళకి ఇలాంటి వాటికి మామూలుగా మనకి అల్లం పచ్చడి పడతారు కొంచెం బెల్లం యూస్ చేసి. చూసారా? ఇది నేను జస్ట్ ఒక పీస్ ఒక ప్లేస్‌లో జస్ట్ అలా పడి మొలిసింది. నేను నాటిన చోట కూడా కాదు ఇది. పీకితే నాకు ఆల్మోస్ట్ 1.5 kg వచ్చింది. చూసారా? స్టార్టింగ్ రూట్ పేరెంట్ రూట్. ఇది రెయినీ సీజన్ స్టార్టింగ్‌లో పెడతాం భూమిలో. ఇంకా శివరాత్రి ఆ టైంలో అదే మనకి మార్చి స్టార్టింగ్‌కి అలా మనం లేకుంటే ఫిబ్రవరి ఎండింగ్‌కి మనం తీసేసుకోవచ్చు. తీసేసి ఎండబెట్టుకుంటే మనకి చాలా డేస్ నిల్వ ఉంటుంది. మామిడికాయ పచ్చడిలో వాడతారు. అండ్ సపరేట్‌గా అల్లం పడతాం. ఇది భూమిలో ఉన్నప్పుడు అనమాట. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అంటే ఒక చోటే తీసాను, మొత్తం తీయలేదు. ఒక 5, 6 ప్లేసెస్‌లో ఉంది. ఈ తమలపాకులు అల్లుకున్నాయి పైన మొత్తం, కిందేమో అల్లం ఉందనమాట. చూసారా? ఎండిపోయినాయి అవి. అంటే పైనేమో కాండాలు ఎండిపోయిన తర్వాత మనం ఇంకా గ్రోత్ తీసేసుకోవచ్చు అనమాట. శాంతం ఎండిపోయినాక ఒక 10 days కల్లా మనం తీసేసుకొని ఎండబెట్టుకోవచ్చు. ఒక పీస్ నాటితే మనకి ఆల్మోస్ట్ 1 kg వస్తది ఈజీగా. సేమ్ మామిడికాయ స్మెల్లే వస్తుంది అసల. చెప్పలేము. అంటే నిజంగా మామిడికాయ ఏమో అనిపిస్తది. రూట్స్ చూస్తే నాకు వాటినేమంటారు, ఏవో ఫిష్ లాగా ఉన్నాయన్నమాట. ఆక్టోపస్‌లా ఉంది. వాటి కింద ఇలా చిన్న చిలకడ దుంపల్లాగా ఉన్నాయి. మరి ఇవి కూడా మనకి రూట్ ఫార్మ్ చేస్తాయేమో తర్వాత నాకు అర్థం కాలేదు. చాలా ఉన్నాయి ఇవి. అంటే ఇవి అల్లంలా లేవు. సెపరేట్‌గా ఒక రూట్ ఒక రకమైన దుంపలా ఉందనమాట. ఎగ్జాక్ట్‌గా ఏంటనేది నాకు అంటే అంతకుముందు తీసినప్పుడు నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. మేబీ అవి రూట్ ఫార్మ్ చేస్తాయేమో నెక్స్ట్ జనరేట్ చేయడానికి. చూసారు కదా? చాలా ఉన్నాయి. వాష్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఇది అల్లం. దీన్ని ఒక పీస్ నాటితే చాలు మనకి. నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేస్తుంది గ్రోత్. ఇంకా వేరే బకెట్స్‌లో కూడా పెట్టాను, చూపిస్తాను. ఇలా వేస్ట్ కవర్ బ్యాగ్స్‌లో కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ పసుపు. ఇది ఓన్లీ రీసెంట్‌గా స్టార్ట్ చేశాను. పసుపు ఒక చోటే నాటాను. కానీ అంతగా గ్రో అయినట్లేదు. చూడాలి తర్వాత ఓపెన్ చేసి. ఇది క్లీన్ చేసిన తర్వాత. చూసారు కదా? అల్లం 1.5 kg ఉంది ఇది ఈజీగా. ఇంకా ఎండబెట్టుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్.